స్వామి బ్రహ్మ ఎలా వస్తాడండి, ప్రాణప్రతిష్ఠ ఎలా జరుగుతుందండి అంటే, ఆకాశవాణి రూపంలో ఈ సందేశం ఇచ్చిన స్వామివారికి మళ్ళీ మాట్లాడలేదు. పోనీ మాట్లాడితే ఏదన్నా అడగచ్చు, ఆయన మాట్లాడే అవకాశం అవ్వకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం పూట గురువు గారు కనపడకుండా దర్శనం అవ్వకుండా వెళ్ళిపోయినట్టుగా. ఇప్పుడు చూడండి, ఇంక ఇంద్రజమున మహారాజు గారు చాలా బెంగ పెట్టేసుకున్నాడు. అయ్యో భార్యామణి, తొందరపాటుతో తెర తీసావు, దానివల్లేమో విగ్రహాలు పూర్తవలేదని నేను బెంగ పెట్టుకుంటూ ఉంటే స్వామివారి ఇది నా సంకల్పం అన్నాడు, పోనీ అని సరిపెట్టుకున్నాను. దీనికేమో ప్రతిష్ఠ చేయడానికి బ్రహ్మను రమ్మంటాడు, రమ్మన్నవాడు బ్రహ్మను ఎలా పిలవాలో చెప్పకుండా అదృశ్యమైపోయాడు. ఇప్పుడు బ్రహ్మను ఎలా రప్పించాలి అని బాధపడ్డాడు ఆయన. అప్పుడు ఆయనకి మెరుపులంటే ఆలోచన తట్టింది. అదే భగవత్ సంకల్పం. బ్రహ్మ దగ్గరికి నేను వెళ్ళలేను, కానీ వెళ్ళేవాడు అక్కడే ఉన్నాడు. ఈయన ఇక్కడికి తీసుకొచ్చినవాడు ఎవరు? యజ్ఞం చేయించినవాడును నారదుడు. అది మర్చిపోకూడదు మనం. వెంటనే నారదుడి కాళ్ళకి నమస్కారం చేసేశాడు. అమ్మయ్య, కష్టకాలంలో గురువు గారి దర్శనం అయ్యింది. గురు కటాక్షం ఉంటే హరి కటాక్షం తనంత తానే లభిస్తుంది అనుకుని వెంటనే నారదుడి కాళ్ళు పట్టుకున్నాడు. మహాత్మా నారద, విష్ణువు ఏది చెప్పినా ఆ పని అవుతుంది. అవ్వని పని ఆయన ఎందుకు చెప్తాడండి? బ్రహ్మచేత ప్రాణప్రతిష్ఠ చేయించు అని భగవంతుడైన విష్ణువు చెప్పాడు అంటే అది గ్యారంటీగా అవుతుంది. అన్నారు ఉదాహరణ, సమయానికి నువ్వు ఇక్కడ ఉండడమే. సాక్షాత్తు గురువువి, ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన వాడివి, నిరంతరం నారాయణ స్మరణ చేసే మహానుభావుడివి, నువ్వు సమయానికి ఎక్కడున్నావు? నేను నిన్ను మర్చిపోయి బ్రహ్మలోకానికి ఎలా వెడతాం, బ్రహ్మగారిని ఇక్కడికి ప్రాణప్రతిష్ఠ చేయడానికి ఎలా ఆహ్వానిద్దామో అనుకుంటున్నాను. అమ్మయ్య అని కాళ్ళు గట్టిగా పట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మను ఆహ్వానించే బాధ్యత నీది అన్నట్ట. ఓ గ్యారంటీగా బయలుదేరతానన్నాడు ఆయన. అనడంతో ఒక దివ్య విమానం బ్రహ్మలోకం నుంచి అక్కడికి వచ్చింది. నారదుని సంకల్పంతో విమానం వచ్చింది. నారదుడు ఆ విమానం ఎక్కాడు. ఎక్కగానే ఇంద్రజమునుడు, నారద ఒక్కసారి ఆగు అన్నట్ట. ఏమిటన్నాడు నారదుడు? నేను ఎప్పుడు బ్రహ్మలోకం చూడలేదు, నేను కూడా నీతో ఈ విమానం ఎక్కి బ్రహ్మ దగ్గరకు వచ్చి ఆయన్ని స్వయంగా ఆహ్వానిస్తాను, అనుమతించవా అన్నట్ట. వెంటనే నారదుడు నవ్వి, బ్రహ్మలోకం అంటే మాటలనైనా, ఈ విమానం మహావేగంగా అక్కడికి వెడుతున్నప్పుడు దారిలో కళ్ళు తిరగవచ్చు, తీరా అక్కడికి వెళ్ళాక నేనే బ్రహ్మను చూచి ఆనందంతో మైమరిచిపోయి ఆయన్ని స్తోత్రం చేస్తూ అక్కడే ఉండిపోవచ్చు. ఈలోపు భూలోకంలో ఏం జరుగుతుందో ఏమిటో అన్నట్ట. ఏం జరిగినా పర్వాలేదండి, నేను మాత్రం మీతో వచ్చేస్తాను. మీరు గురువు గారు తలుచుకుంటే ఈ సృష్టిలో అసాధ్యం లేదు. నేను మీ పాదాలు పట్టుకున్నాను. ఈ ప్రాణప్రతిష్ఠకి, మా జగన్నాథ స్వామి విగ్రహ ప్రతిష్ఠకి బ్రహ్మను ఆహ్వానించేటప్పుడు మీ వెంట నేను ఉంటాను, ఈ శిష్యుడిని అనుగ్రహించండి అన్నాడు. గురువులకు బలహీనత ఉంటుందిగా. 2 రోజులు కూడా జై గురుదేవ అన్నారంటే మూడోసారి వచ్చేయి నాతో దూరకంటారు ఈయన. ఇదో పెద్ద గొడవ. మళ్ళీ టిక్కెట్లు కూడా చేయించి పెట్టేస్తారు. ఎన్ని గొడవలు ఇవి! అలాంటి బలహీనతే నారదునికి కూడా ఉన్నది. వచ్చే అయితే అన్నట్ట. వెంటనే ఈయన భార్యామణికి, కొన్ని భార్యను కూడా తీసుకెళ్ళచ్చుగా. కొంతమంది ఉంటారు వెనక ముందు చూడరు, వాడు వెళ్ళి కారులో కూర్చుంటాడు, పెళ్ళాన్ని ఇంకోటి కూడా తీసుకురావాలి. ఇన్ని గొడవలు, బలహీనతలు. భార్యామణి బ్రహ్మని పిలవకుండా పట్టుకునే విమానం ఎక్కేశాడు. ఈ లోపు భార్య ఏమండో అనే లోపు విమానం పైకి లేచిపోయింది. చూసారా పాపం, ఆవిడ ఏడుస్తూ కూర్చుంది, మా ఆయన ఎప్పుడు ఇంతే, నన్ను తీసుకెళ్ళడం అని. కాబట్టి ఎప్పుడైనా కొంచెం ఎక్కడికైనా పెడుతున్నప్పుడు మీ భార్యను కూడా చూసుకుంటారని మీకు పుణ్యం ఉంటుంది. ఈ విషయంలో రాజారెడ్డి గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎప్పుడైనా యాత్రకు ఆయన సునీత గారు లేకుండా వెళ్ళారా? వెళ్ళలేదు. ఈ వయస్సులో ఆయన చూసి మనం నేర్చుకోవాలి. మన వాళ్ళేమో పెళ్ళైన వెంటనేనేమో ఈయన దారిని ఈయనే వెళ్ళిపోతాడు, ఈయనేమో పిడత కింద పప్పు, ఆవిడ బుడత కింద పప్పు, ఎవరి పప్పులు వాళ్ళే తింటే ఎలాగా? కలిసి వెళ్ళాలి. సరే, ఇప్పుడు ఏం చేస్తాం? ఎవరి యోగం వాళ్ళది కదా, ఆవిడెక్కడే ఉండిపోయింది. విమానం మహావేగంగా పైకి వెళ్ళిపోయిందిట. దారిలో ముందుగా కింపురుష లోకం కనపడింది, చిన్న లోకాలు. ఆ కింపురుషులంతా నారదుడికి నమస్కరించారు. ఇంద్రజమున, నువ్వు అదృష్టవంతుడు, గురువు గారి కారులో వెడుతున్నావు అన్నారట. గురువు గారితో ప్రయాణం చేయటువంటి మాటలా మరి, ఆయన విమానంలో వెళ్ళిపోతున్నావు అన్నారట. పైగా ఆయన పక్క సీట్లో కూర్చున్నాడు. ఇంకా ఎంత అదృష్టం అండి బాబు. మరి గురువు గారితో వెళ్ళడం ఒక ఎత్తు అనుకోండి, ఆయన పక్కన కూర్చోవడం అంటే ఎన్ని జన్మల పుణ్యం అది. మాయిదారి నీ పుణ్యం పుచ్చిపోయింది అన్నారట. ఇక దారి పొడుగుతో నారదుడికి నమస్కారం చేసినప్పుడల్లా ఈయన అభినందిస్తూనే ఉన్నారంతా. ఇంకొక రహస్యం ఏంటంటే, నారదుడికి నమస్కరిస్తున్నప్పుడు ఒక్కోసారి నారదుడు ముందుకుంటున్నట్టు ఈయనకి నమస్కారాలు అందుకుంటున్నట్ట. నారదుల వారికి నమస్కరించినప్పుడు నారదుడికి బదులుగా
ఈయనకు అందుతున్నాయి నమస్కారాలు. కిన్నర లోకం, కింపురుష లోకం, సిద్ధలోకం, సిద్ధులు కూడా కనబడ్డారు అక్కడికి వచ్చి. సిద్ధులు సామాన్యులు కాదండి, వాళ్ళు తలుచుకున్నంత మాత్రం చేత ఏ లోకానికైనా వెళ్ళగలరు. వాళ్ళు ఎప్పుడు చూసినా 3-10, 30 ఏళ్ల వయసు వాళ్ళలో ఉంటారు. వాళ్ళకి జరామరణములు లేని వాళ్ళు, అందుకే వాళ్ళని సిద్ధులు అన్నారు. అలాంటి సిద్ధులు భూలోకంలో కూడా అప్పుడప్పుడు యాత్రలకి తిరుగుతూ ఉంటారు. అల్లసాని పెద్దన మరుచరిత్రలో చూసారా, ప్రవరుడు అనే ఒకడు తీర్థయాత్రలు చేయాలనుకుంటూ ఉంటే ఆయన దగ్గరకు ఒక సిద్ధుడు వచ్చాట. ఆయన 30 ఏళ్ల కంటే తక్కువ వయసు కుర్రాళ్ళలో ఉన్నట్ట, బంగారపు రంగులో ఉన్నాడు ఆయన ప్రవరుడి దగ్గరకు వచ్చి భోంచేశాడు. ఆ తర్వాత ప్రవరుడు, ఏమండి మీరు ఎక్కడెక్కడికి తీర్థయాత్రలు చేశారంటే, ఓరి బాబోయ్, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే తేడా లేకుండా యావత్ ప్రపంచం తిరిగేశాను, భూమండలం, పాతాళం, స్వర్గం అన్నీ తిరిగాను అన్నాడు. అప్పుడేమో ప్రవరుడికి అనుమానం వచ్చి కొంచెం నవ్వు కూడా వచ్చిందనమాట. అనుమానం అంటే ఇది వేళాకోళం, వీడెవడో సొరకాయలు కోస్తున్నాడు, ఈయన చూస్తే చిన్న కుర్రాళ్ళలో ఉన్నాడు, ఇన్ని లోకాలు ఎలా చూశాడు అని అనుమానం వచ్చింది. కానీ డైరెక్ట్ గా అలా అడగకూడదు కదా. గురువు గారిని నీ మొహం నువ్వు నిజంగా చూసావా అని అడగలేడు. అందుకని ఏమన్నాడు, ఎరిగితి నాయనా, మీరు చెప్పినవి చాలా గొప్ప విశేషాలు ఉన్నాయి, 1-2 కాదు. నాకు చిన్న అనుమానం, ప్రాయపుం చిరుతతనంబు మీ మొగము చెప్పక చెప్పెడు నద్దిరయ్యా. మీ ముఖంలో ప్రాయపుంచురుతనంబు, లేతతనం కనబడుతోంది, మంచి కుర్రాళ్ళ కనపడుతున్నారు. ఇంత చిన్న వయస్సులో ఇన్ని తీర్థయాత్రలు అలా చేశారు. నేను అలా అడగడం తప్పే, అయినా అనుమానం వచ్చినప్పుడు అడగాలి కాబట్టి అడుగుతున్నాను. వెర్రవక మీ కొనర్తునొక విన్నపము ఇట్టివి ఎల్ల చూచిరాన్ ఎర్రకలు గట్టుకొన్న మరి ఏండ్లును బూండ్లును బట్టు ప్రాయపుంచురుతనంబు మీ మొగము చెప్పక చెప్పాడు నద్దిరయ్య మాకెరుగదరంబే మీ మహిమలు ఈర ఎరుంగుదురు ఏమి చెప్పుదు. నేను భయపడకుండా వచ్చిన అనుమానం మీ దగ్గర వ్యక్తం చేస్తున్నాను. అనుమానం అడిగేటప్పుడు భయపడితే బాగుండదు కాబట్టి భయం విడిచిపెట్టి నిశ్శంకగా అడుగుతున్నాను. ఒక విన్నపం చేస్తున్నాను మీ దగ్గర. మీరిందాక చెప్పారు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, పైన, కింద అన్ని చూశానని. ఇన్ని లోకాలు చూడాలంటే ఎరకలు గట్టుకున్న, రెక్కలు గట్టుకు ఎగిరినప్పటికీ ఏండ్లు బూండ్లు పడుతుంది, కొన్ని 100 సంవత్సరాలు పడుతుంది. రెక్కలున్న పక్షులు కూడా అంతలా ఎగరలేవు, ఎగిరి చూడలేవు. మీ ముఖం చూస్తే కుర్రాళ్ళ కనబడతారు. మీరు పద్మాగర్ గారు ఎప్పుడు చూసినా 25 ఏళ్ల కుర్రాళ్ళలా కనపడతారు. మరి ఏమి తింటారో తెలియదుగా. అయినా ఇన్ని యాత్రలు చేశామంటారు. ఎలా నమ్మగలుగుతాం? మీ మహిమ మీకే తెలుసు అంటే అందులో ఉట్టి కోతలకు వస్తున్నావా అన్న వెటకారం కూడా ఉందన్నమాట. ఏమో మీ మహిమ మీకే తెలియాలి, మాకేం తెలుస్తుంది, ఎలా చూశారు అన్నాడు ఆయన. అప్పుడు ఆయన పక్కపక్క నవ్వి, ఒరే నాయనా, మేము సిద్ధులం, అందువల్ల మాకు వయస్సు ఎంతో ఎవరూ చెప్పలేరు. ఎప్పుడు ముసలాడే కదా, పడుచాడు ఎప్పుడు అవ్వలేడు. కానీ సిద్ధులు ఎలా కాదు, వాళ్ళు ఎంతకాలం జీవించినా వాళ్ళు మంచి కుర్రవాళ్ళల్లా నవయౌవనంలో ఉన్నట్టే ఉంటారు. అందుకే వాళ్ళని సిద్ధులు అన్నారు. ఆయన చెప్పాడు, వినవయ్య జరయు రుజయును చనకంగా వెరచు మమ్ము సిద్ధుల మొగుటను, మమ్మల్ని జరామరణములు చుట్టుముట్టవు, మాకు ముసలితనము రాదు. 1000 సంవత్సరములు జీవించినా మాకు ముసలితనం రాదు, చావు రాదు. భూమి కంటే 3 రోజులు ముందు పుట్టానన్నాడండి ఆయన. ఇప్పుడు ఆయన ఆయువు ఎంతో ఆలోచించగలరు ఎవరైనా? భూమి కంటే 3 days ముందు పుట్టాట, తర్వాత భూమి పుట్టిందట. భూమి మాకు సిస్టర్, చెల్లి అన్నాడే. కానీ నేను కుర్రాళ్ళగే ఉంటాను. తర్వాత ఈ తీర్థయాత్రలన్నీ నేను కాలినడకతో చేయలేదు. నా దగ్గర ఒక ఔషధం ఉంది, ఒక పసరుంది, నా దగ్గర డబ్బా దంతపు పెట్టి ఉంది. ఆ దంతపెట్టులో రసలింగం ఉంటుంది. ఆ రసలింగం ఉన్నటువంటి బాక్సు నిండా ఒక పసరు ఉంటుంది. ఆ పసరు ఇంత పెసరు కాలికి రాసుకుంటే కన్ను మూసి తెరిచేలోపు ఎక్కడికైనా వెళ్ళిపోతాం. అంటే ఆ పసరు కాస్త కాలికి రాసి, హిమాలయాలంటే హిమాలయాలు, అమెరికా అంటే అమెరికా, ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటే న్యూజిలాండ్, లూసియానా అంటే లూసియానాకి, డెమాయిన్ అంటే డెమాయిన్కి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అంత వేగంగా కన్ను మూసి తెరిచేలో వెళ్ళిపోతారట. ఆకాశంలో సూర్య భగవానుడి రథము యొక్క గుర్రములు ఎంత వేగంగా పెడతాయో అంత వేగంగా వెళ్ళగచ్చట. దివి బెసరుహ బాంధవ సైంధవ సంఘం వెంత దవ్వు దగలే కరుగున్ భువినంత దవ్వు రేవును టవటవలే కరుగుదుము ఫుటాఫుటి నడలన్నన్నాడు ఆయన.
ఆకాశంలో సూర్యభగవానుడి యొక్క రథానికి 7 గుర్రములుంటాయి. ఈ గుర్రములు మహావేగంగా చక్క 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 ప్రయాణం చేస్తాయి. ఆకాశములో సూర్యుని యొక్క రథాస్యములు ఎంత వేగంగా వెడతాయో మేం కూడా భూలోకంలో అంత వేగముగా హుటాహుటిని వెళ్ళిపోతాం కోరుకున్న చోటికి అన్నాడు. అంత గొప్ప సిద్ధుడు. తర్వాత కథ మనకు అక్కర్లా. కాబట్టి సిద్ధులు జరామరణాలకు అతీతులు, ఇలాంటి దివ్య మహిమలు కలిగిన వాళ్ళు. ఈ పసరి ఇంత రాసుకుని ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళొచ్చండి. ఇంక వీసా పాస్పోర్ట్లు ఏం అక్కర్లా, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయచ్చు. అవునా? అందుకే యాత్రలు చేసేవాళ్ళని అప్పుడప్పుడు సిద్ధుల అనేవారు పూర్వం. అభినవ సిద్ధ అనే బిరుదు సూర్యబాబు గారికి ఇచ్చాం. 30 ఏళ్ళు ఆయన ఆర్గనైజ్ చేస్తే చాలు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎక్కువ ఆర్గనైజ్ చేయడం బాగుండదు కనుక ఆఫ్టర్ 30 years వేరే వాళ్ళకి ఆర్గనైజేషన్ ఇచ్చేద్దాం. ఈ సిద్ధలోకంలో ఉన్న వాళ్ళంతా ఇక్కడ సుస్పష్టంగా పురాణంలో చెప్పారు. వైష్ణవ ఖండంలో 22వ అధ్యాయంలో సిద్ధలోకంలో ఉన్న వాళ్ళు కూడా గౌరవించారట. వచ్చి నువ్వు మా సిద్ధుల కంటే ప్రసిద్ధుడివి, నీకు అనేక దివ్యశక్తులున్నాయి, లేకపోతే ఈ విమానంలో ఎక్కి నారదుని పక్కన కూర్చుని హుటాహుటిన బ్రహ్మలోకానికి వెళ్ళగలవా అన్నారు. పాపం ఇంద్రజుమ్నుడు ఏమి అహంకరించలేదండోయ్. అబ్బా, నారదుని పక్కన గురువు గారి పక్కన కూర్చున్నానని అహంకరించలేదు. గౌరవంగా వాళ్ళకి నమస్కరించాడు. ఇలా క్రమంగా లోకాలు దాటుతున్నాయి. చివరికి మహర్లోకంలో ఉన్న సిద్ధులు స్వాగతం పలికిన తర్వాత కూడా ముందుకు వెళ్ళాట. ఈ శ్లోకం వినాలి మీరు, నాకు ఇష్టం, అందుకే మళ్ళీ చెబుతాను చేదస్తంగా. మహర్లోకగతై సిద్ధై సాదరాభ్యర్చితౌ చ తౌ. ఆ ఇద్దరిని అంటే నారదుణ్ణి ఇంద్రజుమ్నుణ్ణి మహర్లోకంలో ఉన్న సిద్ధులు ఆదరముగా పూజించారు. ఏదో గౌరవించరు కాదు, ఇద్దరిని పూజించారు. నారదుడితో పాటు వచ్చినందుకు సిద్ధుణ్ణి కూడా ఈ మన ఇంద్రజుమ్నుడు కూడా గౌరవించారు. ఇది దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. అప్పటి వరకు ఎప్పుడు బ్రహ్మని చూస్తానా, ఎప్పుడు ముహూర్తం పెట్టించుకుంటానా, బ్రహ్మని ఆహ్వానించి ప్రాణప్రతిష్ఠ చేయించి పూరి జగన్నాథంలో అపూర్వ ఆలయాన్ని నిర్మాణం చేసిన ఘనత పొందుదామా అనుకున్న ఇంద్రజుమ్నుడి ముఖం కొంచెం మాడిపోయింది. ఏదో చింతలో పడ్డాడు. ఏమిటా చింత? కర్మయోగం అంటారు. బ్రహ్మలోకానికి ఇంకొద్దిసేపట్లో వెళ్లే ముందు ఆయనకి బెంగ వచ్చిందిట. మయ్యాగతే బ్రహ్మలోకం శత్రుభిర్వాభిభూయతే. నేను బ్రహ్మలోకానికి వెళ్ళిపోతున్నాను కదా, అక్కడికి వెళ్ళి ఎప్పటికొస్తాను? నేను వచ్చేలోపు శత్రువులు వచ్చి నా రాజ్యం మీద దాడి చేసి రాజ్యం పట్టుకుపోరు కదా. ఇప్పుడు వచ్చింది రాజ్యం మీద పెచ్చ. కారణం ఏమిటో తెలుసిన? గురువు గారి దగ్గర కూర్చునే ముందు పాదాలకి నమస్కరించి ఆయన పక్కన కూర్చోవాలి. ఒకే ఆసనం పక్కన కూర్చోవాలనుకోండి. ఇప్పుడు రైల్లో గురువు గారి పక్కన ఇంకో సీటు శిష్యుడికి ఉంది. ఆ కూర్చునేటప్పుడు గురువుకి నమస్కరించి పక్కన కూర్చుంటే ఎప్పుడూ ఇక పాపం రాదట. తప్పదు కదా, గురువు గారు లోయర్ బెర్త్ లో పడుకుంటే పైన నెత్తి మీద పడుకోవాలి కదా శిష్యుడు. మరి నెత్తి మీద కాళ్ళు పెట్టినట్టే కదా. అటువంటిప్పుడు ఎక్కేటప్పుడు కానీ, లేక ప్రయాణం అయ్యేటప్పుడు కానీ, లేక వాహనంలోకి ఎక్కినప్పుడు కానీ పాదాలకు నమస్కరిస్తే ఇవాడు నెత్తి మీద కాళ్ళు పెట్టినా దోషం రాదు. ఈయన చిన్న పొరపాటు చేశాడు. విమానంలోకి ఎక్కేశాడు కానీ ఎక్కేటప్పుడు ఆ లోపల కూర్చునేటప్పుడు నారదుడికి నమస్కరించలేదు. ఆ నమస్కరించకపోవటం వల్ల ఇన్ని సత్కారాలు పొందుతున్నవాడికి కూడా లౌకిక వాంఛలు వచ్చాయి. మళ్ళీ రాజ్యం గుర్తుకొచ్చింది. నేను తీరా బ్రహ్మలోకానికి వెడితే నా రాజ్యాన్ని ఏ శత్రువులైనా కొట్టేస్తారేమో, ఆక్రమిస్తారేమో, ఈలోపు నేను కట్టిస్తున్న ఆలయం పూర్తవుతుందో లేదో, విగ్రహాలు ఏమైపోతాయో, శిల్పులు స్తంభాలు అవి ఏర్పాటు చేస్తారో లేదో, అసలు నా సామంతుల్లో కొందరు దుష్టబుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారో. అయ్యయ్యో, క్షణాల్లో నేను ఈ విమానం రాగానే విమానం ఎక్కేశాను గాని మా ఆవిడ గురించి పట్టించుకోలేదు. పాపం వెర్రిది, నన్నే పెళ్లి చేసుకుంది, ఇంకోటి ఎవడదోలికి వెళ్ళలేదు. అటువంటి ఆవిడ ఏం బెంగ పెట్టుకుంటుందో, నాకు పిల్లలు లేరు కనుక నా ఆస్తి ఏమైపోతుందో, ఇలా లోపల బెంగలు వచ్చాయట. అసలు వైకుంఠానికి వెళ్ళేటప్పుడు లేకపోతే బ్రహ్మలోకానికి వెళ్ళేటప్పుడు ఈ భూలోకాన్ని గురించి ఆలోచిస్తున్నాడంటే కారణం మానవ శరీరంతో అక్కడికి వెళ్ళటమే. ఈ మానవ శరీరానికి ఆ లక్షణాలు ఉంటాయి చెప్పాను. అలాంటప్పుడు ఒకటే మార్గం ఏమిటి? గురువు పాదాలకి నమస్కరిస్తే ఈ ఆలోచనలు రావు. అందువల్ల నారదుల వారు, ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చాక చింత పడుతున్నావు, నీకు చింత ఉండకూడదు, ఆదివ్యాధులు లేని లోకానికి వస్తున్నావు, ఆనందంతో బతకవలసిన లోకానికి వచ్చి దుఃఖం ఎందుకు పొందుతున్నావు? నువ్వు సామాన్యుడు అని ఆయన. కృతార్థోసి మహాభాగ యన్మానుషవపు స్వయం బ్రహ్మలోకమిహాయాతః ప్రత్యక్షం
దృష్టవాన్ హరిం, విష్ణువుని చూసావు, ఆయన మాటలు విన్నావు, ఆయన విగ్రహాలు తయారు చేయించుకున్నావు. విష్ణువు మారువేషంలో విశ్వకర్మ రూపంలో వచ్చాడు కదండి, మారువేషంలో ఉన్న విష్ణువే కదా, ఆయన చూసావు కదా. ఆయన చేత విగ్రహాలు తయారు చేయించుకున్నావు. ఆయనంతటి వాడు ఆకాశవాణి రూపంలో బ్రహ్మదేవుడిని ఆహ్వానించమని చెప్పాడు. అంతటి పరమాత్మ వాక్కులు విన్నావు. ఎంతో భాగ్యవంతుడివి నువ్వు, నిజంగా కృతార్థుడివి. అంటే నీవు అన్ని పనులు పూర్తిగా చేసినట్టే, నీ ప్రయత్నం లోపం లేకుండా మంచి పనులన్నీ చేసేసిన వాడివి. నీ జన్మ ధన్యమైపోయింది. కృతార్థుడు అంటే ఇంక నిజంగా ధన్యాత్ముడు అనమాట వాడు. మానవ రూపం ఎక్కడా? మానవ శరీరంతో బ్రహ్మలోకానికి రావడం ఎక్కడా? బ్రహ్మలోకానికి కూడా నా వెంట, నా విమానంలో, నా పక్కన కూర్చుని వస్తున్నావు. నువ్వు భాగ్యవంతుడివి. అందువల్ల నువ్వు ఏ పిచ్చి ఆలోచన పెట్టుకోకు. అనగా మీకు తెలియందేముంది స్వామి, ఏమిటో సిద్ధులను చూడని క్రితం వరకు బానే ఉన్నాను. సిద్ధులు నమస్కరించినప్పుడు బహుశా నేను వాళ్ళని రెండు చేతులు జోడించి పూర్తిగా గౌరవించి ఉండను. సిద్ధులను గౌరవించని వాడి బుద్ధి మారిపోతుందిట. అక్కడ నాలో ఏదో లోపం జరిగింది. ఇంతమంది సిద్ధులు కూడా నాకు నమస్కరిస్తున్నారంటే నేను గొప్పవాణ్ణేమో అని ఒక క్షణకాలం నాలో అహంకారం వచ్చింది. ఈ అహంకారం వల్ల నాకు వెర్రి ఆలోచన వచ్చింది. ఇంటికి వెడితే ఏమైపోతుందో నా ఆస్తి, నా రాజ్యం ఏమైపోతుందో, భార్యను విడిచిపెట్టాను ఆమె ఏమైపోతుందో, ఈ ఆలోచనలు ఇప్పుడు వస్తున్నాయి నాకు. అదేదో బయలుదేరేటప్పుడు వస్తే అక్కడే ఉండిపోయేవాడిని. అమెరికా ప్రయాణం అయ్యే ముందే ఇంటి గురించి ఆలోచించాలి. విమానం ఎక్కేవాడిని ఢిల్లీలో, 5 గంటల ప్రయాణం అయ్యాక అయ్యో ఇంటికి తాళం వేశానా లేదా, కరెంటు దీపాలు తీశానా లేదా. గురువు గారికి ఇదో కర్మ. కొన్ని ఇళ్లలోకి వెళ్ళి అస్మాటు లోపల లైట్లు ఆర్పడం నా బతుకనమాట. కొంతమంది ఇళ్లలో దీపాలు కట్టడం ఏంటో మరి, అవన్నీ ఇంకోడెవడో కట్టాలి. ఈ ఆలోచన విమానం ఎక్కేకొస్తే ఉపయోగం ఏంటో ఆలోచించండి. వచ్చినా ఏం లాభం లేదు. ట్యాప్ వదిలేసానేమో, మోటార్ వేసి ట్యాంక్ కట్టలేదేమో, ఇంటికి తాళం వెయ్యలేదేమో, ఇంట్లో ఉన్న కరెంటు కట్టలేదేమో, గ్యాస్ స్టవ్ కట్టలేదేమో. ఈ ఆలోచనలు విమానం ఎక్కి కొంత ప్రయాణం చేసాక వస్తే ఏమీ ఉపయోగం లేదు, బెంగ తప్ప. అందువల్ల వచ్చే ముందు 1-2 సార్లు చూసుకోవాలంటే చేదస్తంగా. ఏ కువైట్ వెళ్ళిపోతున్నాడు హరి, వెళ్ళేప్పుడు ఇట్లు చూసుకోవద్దు. అమ్మాయ్యా గ్యాస్ కట్టామా లేదా, ఇంటికి తాళం వేసామా లేదా, కరెంట్ అంతా ఆపామా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. లేదా ఇంట్లో వాళ్ళు ఉండని పెట్టి చూడమని చెప్పాలి. మళ్ళీ అతి చేదస్తంగా 100 సార్లు చూడగలరు, 2 సార్లు చూస్తే చాలు. అతి చేదస్తం ఉంటుంది. ఒక ఆవిడ ఇంట్లో ఎవరిని నమ్మేది కాదట. అందులో మొగుడంటే అసలు నమ్మకం లేదు, తర్వాత పిల్లలున్నా నమ్మకం లేదు. ఆ రోజున శ్రావణ మాసంలో పక్కింటికి పేరంటానికి వెళ్ళింది. శ్రావణ మంగళవారం నాడు శనగలు పుచ్చుకోవడానికి పెడతారుగా, మరి అలా ముత్తైదుగా పేరంటానికి వెడుతూ ఏమండో ఈ స్టవ్ మీద చారు పెట్టాను, కాసేపు నాక కట్టేసి అందులో చిటికెడు ఉప్పు వేయండి సుమా అని ఇంత ఉప్పు చూపించేలా చేత్తో ఇంత ఉప్పు వేయండి సుమా, ఎందుకంటే ముందే వేస్తే చారు సరిగ్గా రుచిగా ఉండదట, ఆఖరిని వెయ్యాలి ఇప్పుడు కూడా, అందుకని వెయ్యండి. టమాటాలు ఉడికాక కాసేపు నాక చారు స్టవ్ మీద పెట్టాను, అది కట్టి ఇంత ఉప్పు వేయండి అంది. ఈ భర్త గారు వాలు చైర్లో అంటే వీల్ చైర్లో అలా కూర్చొని చక్కగా సరదాగా పేపర్ చదువుకుంటున్నాడు. ఆయన ఆ పేపర్లోంచి తలెత్తి దిక్కుమాల గొడ్ల గోప కళ్ళతోడు ఇలా పెట్టి, కొంతమంది ఇలా చూస్తారనమాట, వాళ్ళని చూస్తే భయం నాకు ఎప్పుడు కూడా. ఇలా చూసి అలాగే లేవే వేస్తానులే అంటే అలాగే అంటారు. మీకేమో అసలే మతిమరుపు, పేపర్ చదువుకుంటూ కుర్చీలో కూర్చుని అన్ని మర్చిపోతారు. 1-2 సార్లు చెబుతున్నాను, స్టవ్ కట్టండి, ఎంత ఉప్పు వేయడం మర్చిపోకండి అంది. వేస్తాను, వెళ్ళిరవే బాబు, నువ్వు పేరంటానికి వెళ్ళి కాసేపు నాకు సుఖంగా ఉంటుందన్నాడు. సరే ఆవిడ బయటకు వచ్చింది. బయటకు వచ్చినా మొగుడి మీద నమ్మకం లేదు, ఈయన ఉప్పేస్తాడో లేదో అని అనుమానం. అందుకని అక్కడ కూతురు 2 ఆడపిల్లలతో ఆడుకుంటుంది అనమాట. చెమ్మ చెక్క, చారడేసి మొక్క ఇలాంటి ఆడుకునేవారు పూర్వం. ఇప్పుడు ఏ ఆటలో లేవులండి, పిచ్చి ఆటలు మిగిలి. అందుకని ఏవేవు మీ నాన్నకి ఎంత ఉప్పు వేయమన్నాను, ఆయన ఎలాగో వేయడు. స్టవ్ కట్టమన్నాను, కట్టడు. నువ్వు ఇంత ఉప్పు వేసి కాస్త స్టవ్ కట్టు అంటే అలాగే అమ్మ అంది. అమ్మ అంటావు, నువ్వు ఉట్టి బొమ్మవి, సరిగ్గా చెబుతున్నాను వినిపించుకో అని కూతురుకి చెప్పి ఇంకొంచెం ముందుకు వచ్చింది. అక్కడ ఇలా 2 కుర్రాళ్ళు ఆడుకుంటున్నారు, అందులో వీళ్ళ అబ్బాయి ఉన్నాడు. వాడు క్రికెట్ ఆడుకుంటున్నాడు అనమాట. 6 అని అరుచుకుంటుంది. వాడి దగ్గరకు వచ్చి, ఒరే మీ నాన్నకి చెప్పా, మీ అక్కకి చెప్పా, వాళ్ళు స్టవ్ కడతారని నాకు నమ్మకం లేదు, ఉప్పేస్తారని నమ్మకం లేదు, నువ్వు ఇంత ఉప్పు ఇరోయి స్టవ్ కట్టంటే ఊరుకో మమ్మీ ఆడుకుంటున్న కాసేపు చావగొడుతున్నావు, అలాగేలే అన్నాడు. అలాగే అని మర్చిపోక ఆటలో పడిందిట అని ఆవిడ పేరంటానికి వెళ్ళింది. ఈ మొగుడు తర్వాత మర్చిపోతానేమో, పెళ్ళాన్ని తిడుతుందేమో అని ఆవిడ అలా వెళ్ళగానే పావుగంట చూడకుండా వెంటనే స్టవ్ కట్టేసి ఇంత ఉప్పేసిపోయాడు. పేపర్ చదువుకున్నాడు.
ఈ కూతురు కూడా మా అమ్మ తిడుతుంది మర్చిపోతానేమోనని ఆయన వేసిన కాసేపటికి 2 నిమిషాలకే వచ్చి ఆవిడని తుప్పేసింది. స్టవ్ ఎవరో కట్టేశారులే, మా అమ్మే కట్టేసి ఉంటుంది అనుకుని. ఇంతలో క్రికెట్ ఆడుకుంటున్న కుర్రాడు కూడా వచ్చి మధ్యలో ఆటలో మర్చిపోతానేమో మా అమ్మ వచ్చాక తెగ తిడుతుందని వాడిని తుప్పేసి స్టవ్ కట్టమంది, స్టవ్ ఎవరో కట్టారే అని వాడు వెళ్ళిపోయాడు. ఒక గంట పోయాక పేరంటం నుంచి ఈవిడ వచ్చింది. ఈ దిక్కుమాల మొగుడు, ఈ దిక్కుమాల కూతురు, ఈ కొడుకు, వీళ్ళు మాట వరుస కూడా ఉప్పేసి ఉంటారని ఆవిడ తుప్పేసింది. ఇక తర్వాత చారు అది వేసుకుని వాడిపోయి బేర్రు. అయ్యా అది వ్యవహారం. కాబట్టి అంత చేతస్తూ వద్దు కానీ కొంచెం శ్రద్ధ వహించాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక నాకు ఈ చింత పట్టుకుంది అని విచారిస్తున్నాను అన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? మహారాజా, ప్రజాపతి సమస్త్వం హి నతు సామాన్య భూపతి. నువ్వు సామాన్యమైన మహారాజువా, ప్రజాపతులతో సమానుడివి. బ్రహ్మ మానస పుత్రులైన కర్దమ ప్రజాపతి, పులస్త్య ప్రజాపతి, పులహుడు, దక్షుడు వాళ్లతో సాటి వచ్చే మహాత్ముడివి. ఎవ్వరికి ఎప్పుడు అపకారం చేయలేదు. కేనాప్యకృతం నైవ, ఒక్కడికి కూడా నువ్వు ఎప్పుడు అపకారం చేయలేదు. అంత గొప్పవాడివి. పైగా స్వామికి ప్రీతి కలిగించే విగ్రహాలు ప్రతిష్ఠించబోతున్నావు. అటువంటి నీకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగింది. త్రిలోకాలలో సూర్యచంద్రుల్లా నేనొక్కడే సంచరించగలను. నేను ఏ లోకానికైనా నిరాటంకంగా వెళ్ళగలను. అటువంటి నాతో కలిసి ఇక్కడికి వచ్చావు. వచ్చాక ఇలాంటి ఆలోచన పెట్టుకోకు. ఇంకెప్పుడైనా ఇలాంటి ఆలోచన పెట్టుకుంటే దానివల్ల నీకు బ్రహ్మలోకానికి రావడం వల్ల సుఖం కలగదు సరిగదా, పతనం కలుగుతుంది. ఏది నేను చెప్పినట్టుగా నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని చెప్పించు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని ముమ్మారు చెప్పించాడు. అప్పటికే ఆయన కొంచెం ఆహ్లాదం కలిగింది. కానీ అప్పటికే కొంత ఆలోచన వల్ల ఆయన దెబ్బతిన్నాడు. లేకపోతే ఇంకా చాలా గొప్పవాడు అవ్వలసిన వాడు. 2-3 సార్లు పతనం చెందాడు ఆయన. ఎందుకు చెందాడంటే బ్రహ్మలోకానికి వెళ్ళేటప్పుడు చింత. చెప్పా కదా, నీ కర్మలు ఎవరు తప్పించలేరు. బ్రహ్మలోకానికి వెళ్ళినా ఎవడి కర్మ వాడిది. మహతాం స్థానమాశ్రిత్య ఫలం కర్మానుసారిభి అన్నారు. ఎంత గొప్ప స్థానంలో ఉన్నా నీ కర్మని బట్టే నీ ఫలితం ఉంటుంది. దానికి ఉదాహరణ చెప్పారు. శివుడంతటి వాడు మెడలో ఉంటాట వాసుకి, కానీ ఆయన తినేది వాతం ఖాదతి వాసుకి. వాసుకి కూడా గాలే పీల్చుకుంటాడు, వేరే ఏమీ లేదు పాపం. శివుడి దగ్గర ఉన్న అందరూ పిండి వంటలు భోజనం చేస్తారు, ఒక్క వాసుకి మాత్రం అని గాలి పీల్చుకుని గాలి విడిచిపెడతాట. అంతే కర్మ. అందుకని ఫలం కర్మానుసారిన కర్మానుసారిభి అన్నారు. అందుకని ఎప్పుడైనా భగవంతుడు లాంటి వాళ్ళు మహాత్ములు రా అంటే మారు మాట్లాడుకుంటూ వచ్చేయాలండి. రేపు ఉదయం మంత్రోపదేశానికో లేకపోతే మాట్లాడడానికో రమ్మన్నాను అనుకోండి, మేము 2 గంటలు జర్నీ చెయ్యాలండి అంటే నీ కర్మ. 2 గంటల జర్నీ కోసం ఆలోచించావు, కానీ నీ జర్నీలో ఒక అపూర్వమైన మార్పు తేవడానికి గురువు గారు రమ్మన్నారనే విషయం నీకు తెలియదు. నీ కర్మని ఎవడో తప్పించరండి, నీ బతుకంతే. చాలా మందికి తెలియదండి, రమ్మంటే రాలేరు. రకరకాల కారణాలు చెప్తారు. ఫోన్లో మాట్లాడతారా అండి, నేను ఇంటికి వచ్చి పెరసలుగా మాట్లాడతానని ఎవరినైనా పిలిచానంటే వాడు ఫోన్లో మాట్లాడతారా నేను రాలేను అన్నాడంటే ఎంత దురదృష్టవంతుడండి వాడు. నేను రారా బాబు నాతో కూడా కూర్చొని రానంటే రాలేను అన్నాడంటే వాడు ఎంత దురదృష్టవంతుడండి. ఈ కర్మలు ఎవ్వరూ తప్పించలేరు, ఎందుకంటే ఎప్పుడూ ఏ కర్మ అలా ఉంది, పాత కర్మ. అందుకని ఈ పాతకాలం నుంచి బయటపడడానికి ఎప్పటికప్పుడు ఏం చేయాలన్నమాట, వందే గురు పదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. ఈ శ్లోకం అనుకుంటే అప్పుడు మన కర్మలు అపకర్మలు తొలగి మంచి కర్మలు చేసిన ఫలితం వస్తుంది. దానివల్ల భగవంతుడు మనకి ఏదైనా వరం ఇస్తే ఆ వరం పొందగలుగుతాం. లేకపోతే నోటి దరిద్రతతో దాన్ని పాడు చేసుకుంటాడు అనమాట. నోటికో దారిద్ర్యం ఉంటుంది, అందుకని వాగ్దారిద్ర్యంతో పాడైపోతుంది అనమాట. అందువల్ల నాయన వాగ్దారిద్ర్యంతో పాడు చేసుకోకు అని ఈ మంత్రం చెప్పాడు, అష్టాక్షరి మంత్రం. వెంటనే ఆయనకి ఆనందం కలిగింది, కర్మ ఫలితం తొలగింది. ఆ తర్వాత సరిగ్గా బ్రహ్మలోకం దగ్గర ఉన్నటువంటి ద్వారం దగ్గరకు వచ్చారు. బ్రహ్మగారి దగ్గరికి డైరెక్ట్ ఎవరు పడితే లోపలికి వెళ్ళకూడదు, అక్కడ ఒక గేట్ ఉంటుందంటే ఆ గేటు దగ్గర 2 ద్వారపాలకులు ఉంటారు. వాళ్ళు కూడా జై విజయులే. అది పోస్ట్ అని చెప్పాను కదా, జై విజయులు అనేది పదవి. అందులో ఎవరున్నా జై విజయులే. బ్రహ్మలోకంలో ఉన్నా కాపలా వాళ్ళ పేరు జై విజయులే, శివుడి దగ్గర ఉన్నా జై విజయులే, వైకుంఠంలో అయినా జై విజయులే. మీరు కూడా బాగా తపస్సు చేస్తే జై విజయుల యొక్క పోస్టులోకి వెళ్ళొచ్చు. ఆ ఉద్యోగం చాలా గొప్ప ఉద్యోగం. అందులో ద్వారపాలకుడి దగ్గరికి వెళ్ళినటువంటి నారదుడు అతనితో ఇలా అన్నాడు,
దౌవారిక అయం రాజర్షి ఇంద్రజుమ్న మహాయశాహ. మహాకీర్తివంతుడైన ఇంద్రజుమ్నుడనే రాజర్షి అతడు నాతో పాటు బ్రహ్మలోకానికి వచ్చాడు. అదృష్టవశాత్తు మానవ శరీరంతో రాగలిగాడు. విష్ణు భక్తుడు. విష్ణు ఆలయంలో విష్ణు విగ్రహం ప్రతిష్ఠ చేయడానికి బ్రహ్మగారి సహాయం కోసం వచ్చాడు. ఇతన్ని బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్ళాలి, నువ్వు అనుమతిస్తే బ్రహ్మ దగ్గరికి వెడతాడు అనగానే, ఆయన అంత తెలివైనవాడు తెలుసా కాపలవాడు, మీరు బ్రహ్మపుత్రులు, బ్రహ్మమానస పుత్రులు నారదులు, మీరు ఎప్పుడు లోపలికి వచ్చినా వెళ్ళవచ్చు, బయటికి వెళ్ళవచ్చు, మీకు ఎక్కడా ఆటంకం ఉండదు. వైకుంఠం, కైలాసం, బ్రహ్మలోకం ఇటువంటి ఏ లోకమునకైనా ఎవరి అనుమతి లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కానీ ఈతడు సామాన్య మానవుడు, చాలా గొప్పవాడు, మీతో వచ్చాడు కాదు గొప్పవాడే, ప్రజాపతి సమానుడు అవ్వచ్చు కాక. బ్రహ్మమానస పుత్రులతో పాటు ఎవరు పడితే వాళ్ళు కూడా వెళ్ళకూడదు. అందున బ్రహ్మగారు నారదుడితో పాటు ఎవరొచ్చినా ఇక్కడ ఆపండి, ఒక్క నారదుడినే పంపండి అని ఒకప్పుడు మాకు ఆజ్ఞ ఇచ్చాడు. నిన్ను పంపకపోతే నువ్వు శపిస్తావు, కాబట్టి నువ్వు వెళ్ళొచ్చు. ఇతన్ని నేను నీతో పాటు పంపాననుకో బ్రహ్మ శపిస్తాడు. నాకు ఇప్పుడు పెద్ద గొడవ ఇది, ఎగదీస్తే గోహత్య, దిగదీస్తే బ్రహ్మహత్య అన్నట్టుగా ఉంటుంది. వాడి పేరు మణికోదరుడు అండి, ఆ ద్వారపాలకుడి పేరు. ఈ జైవిజీవుల్లో ఒకడైన మణికోదరుడు ఏమన్నాడు, నీవు లోపలికి వెళ్ళు, బ్రహ్మగారికి ఈయన గురించి చెప్పు, నాతో పాటు రాజర్షి వచ్చాడు అని. ఆయన పంపించండి, పంపిస్తాను, నువ్వేమనుకోక నన్ను చెప్పించకు. నేను నీ తండ్రి సేవకుణ్ణి, అందువల్ల నా మీద కోపగించకూడదు. నక్రోధో మయి కర్తవ్యో దాసే తవ పితశ్చతే. నేను నీ తండ్రి సేవకుణ్ణి కనుక నా మీద మాత్రం నువ్వు కోపగించవద్దు. కోపగిస్తే నేను పతనం అయిపోతాను. ఒకప్పుడు సనక సనందనాథులను అడ్డుకుంటే జైవిజీవులు వైకుంఠం నుంచి భూమిలోకానికి వెళ్ళిపోయారు. అలా నువ్వు మాత్రం చెప్పించుకు బాబు అన్నట్ట. నారదుడు నవ్వి, రాజర్షి ఇక్కడే ఉండు, ఈయన చెప్పింది నిజమే అని హుటా ఒకటిన బ్రహ్మ దగ్గరికి వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ సమయంలో బ్రహ్మగారు అపూర్వమైన గానం వింటున్నాడండోయ్. సరస్వతీదేవి పాట పాడుతోంది, సరస్వతి పాడుతున్నది, పైగా వీణ వాయిస్తూ పాడుతున్నది. ఆవిడ చేతిలో వీణ పేరేమిటి, కచ్చపి. కచ్చపి అనే వీణని టింగ్ టింగ్ అని పరమ మధురంగా వాయిస్తూ ఆ తల్లిగారు పాటలు పాడుతోంది. అందువల్లే ఆ గానమాధుర్యంలో తనను తానే మరిచిపోయి 4 తలలు ఊపేస్తున్నాడు బ్రహ్మగారు. ఆ సమయంలో ఈయన సాష్టాంగ నమస్కారం చేశాడు. బ్రహ్మగారికి 4 తలలు ఉన్నాయిగా, ఒక తలతో పాట వింటూనే ఇంకో తలతో అన్నట్ట. అప్పుడు ఈయన, ఇంద్రజుమ్నుడు వచ్చాడండి, ప్రవేశపెట్టచ్చా అన్నాడు. ఆయన వెంటనే అని ఈ తలతో సైగ చేశాడు, ఎక్కువ మాట్లాడలేదు. సాధారణంగా అయితే, నాయనా నారదా ఎలా వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, దారి పొడుగుతా జై శ్రీరామ్ అంటున్నప్పుడు ట్రాఫిక్ జాములో ఇరుక్కోలేదు కదా, పొరపాటున నీ విమానాన్ని పక్కవాళ్ళు ఢీకొట్టలేదు కదా, ఎందుకంటే జై శ్రీరామ్ అంటూ బైకులు నడుపుతున్న ఆనందంలో గురువు గారు కూర్చున్న కారును కూడా ఢీకొట్టే ప్రమాదం ఉంది, అలాంటివి ఏం జరగలేదు కదా, ఇలాంటి కుశల ప్రశ్నలు వేసేవాడు. ఇప్పుడు ఏ ప్రశ్నలు వేయకుండా ప్రవేశపెట్టన్నట్టు సైగ చేశాడు. ఎందుకంటే గానములో ఈయన మగ్నుడయ్యాడు. అసలు భార్య పాడుతూ ఉంటే వినని భర్త భర్తేనా అన్నారు. అందువల్ల ఆయన అదృష్టం, మహానుభావుడు. ఆయన బ్రహ్మగారు, పాడేవాడు సరస్వతి. ఈ పాట మాధుర్యంలో తనను తాను వచ్చిపోయాడు అనమాట. ఆహాహా, ఆ దృశ్యం గురించి ఇందులో వర్ణిస్తూ ఉంటే నేనే ఆ లోకానికి గడిపోయాడు అనమాట కాసేపు చదువుతున్నప్పుడు అనమాట. బ్రహ్మగారు అలా తనను తాను వరిచి పరవశుడి శిరస్సులు ఊపుతున్నాడు. కచ్చపి వీణని వాయిస్తూ సరస్వతి పాడుతున్నది. ఆ గాన మాధుర్యంతో బ్రహ్మలోకమంతా నిండిపోయిందిట. ఎక్కడ చూసినా మాధుర్యమే అన్నమాట.